ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో నవరాత్రి నైవేద్యాల్లో స్పెషల్గా తయారు చేసుకునేటటువంటి పాయసం, అది కూడా క్రీమీ టెక్స్చర్తో ఉండేటటువంటి సేమియా పాయసాన్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టేసుకుందామండి. దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని అది కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుల్ని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను కిస్మిస్ని కూడా వేసుకొని మంచిగా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల సేమియాని ఈ విధంగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత 1/2 లీటర్ వరకు క్రీమ్ ఉన్న చిక్కని పాలని పోసుకోవాలి. నాకు ఈ కప్ తోటి 2 కప్పుల వరకు పాలు పట్టాయండి, 1/2 లీటర్ పాలు. దానిలో నేను పావు అంత వరకు నీళ్ళని పోసుకున్నాను. కొలతలో చెప్పాలంటే 100 ml వాటర్ అనమాట. ఆ తర్వాత అంచులు వెంబటి ఉన్న సేమియాని మొత్తం కూడా గరిటెతోటి ఈ విధంగా పాలల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పాలు మరగటము అలాగే సేమియా ఉడకటం రెండు కూడా ఒకేసారి జరిగిపోతుందండి. ఈ మధ్యలో మనం గరిటెతోటి ఈ విధంగా కలిపెట్టుకుంటూ ఉన్నట్లయితే మరి గట్టిగా అయిపోకుండా ఉంటుంది. చూడండి, పాలనేవి మనకి ఒక్కసారి పొంగు వచ్చాయి అంటే పాలనేవి కాగిపోయాయి. ఈ లోపలే సేమియా కూడా 1/4 వంతు వరకు ఉడికిపోయింది. ఆ తర్వాత పాలనేవి మరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడు మనకి సేమియా అనేది పూర్తిగా ఉడికిపోయింది. ఈ స్టేజీలో మనం సేమియా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదారని తీసుకోవాలి. ఈ విధంగా పంచదారని వేసుకున్న తర్వాత ఆగకుండా గరిటెతోటి కలియబెట్టుకుంటూ ఉన్నట్లయితే మనకి పాలనేవి విరగకుండా ఉంటాయి. అలాగే మనం తీసుకున్నటువంటి చిక్కని పాల మీద మీగడ అనేది కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు పంచదార అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ పాయసం కొంచెం లూజ్ అవుతుందండి. ఆ తర్వాత 2 నిమిషాలు దీన్ని మరిగించిన తర్వాత మనకి పాయసం రంగు అనేది క్రీమ్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది. అలాగే టెక్స్చర్ కూడా చాలా క్రీమీగా ఫ్లూయెంట్గా ఉంటూ ఉంటుంది. ఇంకా గిన్నె యొక్క అంచుల వెంబటి మనకి మీగడంతా కూడా కట్టేస్తూ ఉంటుందండి. దీన్ని గరిటెతోటి ఈ విధంగా తీసేసుకొని పాయసంలోకి కలిపేసుకోవాలి. ఇలా కొంచెం పాయసం అనేది దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు 2 యాలకులను దంచుకొని ఈ విధంగా పొడి చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెష్గా దంచుకొని యాలకుల పొడిని వేసుకోవటం వల్ల చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి. మీకు కావాల్సి వస్తే మీరు గ్రైండ్ కోట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ యాలకుల పొడిని ఒకసారి గరిటెతోటి కలియబెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కని చిక్కని సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది, కానీ క్రీమీ టెక్స్చర్ తోటి చక్కగా ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ఈ సేమియా పాయసాన్ని తయారు చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.